హాయ్ ఫ్రెండ్, నమస్తే. 2027 ఏప్రిల్ నుంచి మే మధ్యన నెల రోజుల్లో టాలీవుడ్ సినిమాల్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. అవి ఏ సినిమాలంటే, ఒకటి స్పిరిట్, రెండు అల్లు అర్జున్ లోకేష్ కనకరాజు మూవీ, మూడు భారతదేశంలో నాతో పాటు ఎంతోమంది ఎదురు చూస్తున్న రాజమౌళి సినిమా వారణాసి. సడన్గా ఇంకా 1.5 year ఉంది. అప్పుడే అనౌన్స్మెంట్ కొన్ని సినిమాలు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. అనౌన్స్మెంట్ చేసి రచ్చ చేస్తున్నారు. స్పిరిట్ సినిమా ముందు అనౌన్స్మెంట్ అయితే చేశారు. మార్చి 7న అయితే సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ సినిమా అయితే వస్తుందని. అయితే ఆ సినిమా డెఫినెట్గా వంగ అంటే పర్ఫెక్ట్ అంటే వంగ. ఆయన అయితే ఇచ్చిన నీటికి అయితే పర్ఫెక్ట్ వస్తాడు, కొడతాడు, భారతదేశాన్ని షేక్ చేస్తాడు. అయితే ఇక్కడ అల్లు అర్జున్ గారి లోకేష్ కనకరాజ్ మూవీ అయితే డౌట్గా ఉంది. మరి వాళ్ళు కూడా ఏప్రిల్లో వస్తామని కన్ఫర్మ్ అయితే చేశారు. డేట్ అయితే అనౌన్స్మెంట్ చేయలేదు. కానీ ఇప్పుడు అన్నిటికంటే రాజమౌళి గారి చిత్రం కూడా ఇంత వేగంగా వస్తుందంటే ఎవరు కూడా కల్లో కూడా ఊహించుకోరు. మరి ఈ నెల రోజుల్లోనే టాలీవుడ్ ఎన్ని వందల కోట్లు ప్రేక్షకుల నుంచి రాబడుతుందంటే, స్పిరిట్ 1500 నుంచి 2000 మధ్య కోట్లు అయితే గ్రాస్ అయితే సాధిస్తుంది. అలాగే అల్లు అర్జున్ గారు లోకేష్ కనకరాజు మూవీ అయితే డెఫినెట్గా ఇది 1000 కోట్లు. తమిళ వారికి ఇప్పుడు దాకా అయితే 1000 కోట్ల మూవీ లేదు. అందుకే ఇది తమిళ సినిమా. ఎందుకంటే నిర్మాత తమిళుడు, డైరెక్టర్ లోకేష్ తమిళుడు. మన హీరో టాలీవుడ్ కానీ అది తమిళ చిత్రంగానే పరిగణిస్తారు. ఆ తమిళనాడుకి అయితే మొదటి 1000 కోట్లు క్లబ్ అయితే చేరబోతుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇక తర్వాత వారణాసి చిత్రం అయితే 2000 నుంచి 2500 కోట్ల మధ్యన అయితే గ్రాస్ సాధిస్తుంది. అంటే ఆ నెల రోజుల్లో ఎంత సాధిస్తుందంటే, స్పిరిట్ 1500 కోట్లు, లోకేష్ కనకరాజ్ మూవీ 1000 కోట్లు, అలాగే వారణాసి చిత్రం 2500 కోట్లు. అంటే మొత్తం 5000 కోట్లు గ్రాస్ అయితే ఆ నెల రోజుల్లో రెవెన్యూ అయితే చూడబోతుంది. మరి అందరూ యావత్ దేశం మొత్తం ఆ నెల రోజుల గురించి ఎదురు చూస్తారు. యావత్ దేశ సినీ ప్రేక్షకులు అయితే ఈ 3 చిత్రాల గురించి తెగ వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఆ విధంగా అయితే అంచనాలు ఉన్నాయి. మన లోకేష్ కనకరాజు అల్లు అర్జున్ గారి మూవీ అనౌన్స్మెంట్ వచ్చిందో లేదో, ఇన్స్టాగ్రామ్లో దాదాపుగా 355K షేర్తో అయితే దుమ్ము రేపింది. ఇప్పుడు దాకా ఏ టాలీవుడ్ ఓపెనింగ్ చిత్రం కూడా అంత విధంగా అయితే స్ప్రెడ్ అవ్వలేదు. అంటే ఆ కాంబినేషన్ గురించి ఎంతగా ఎదురు చేస్తున్నారో టాలీవుడ్ ప్రేక్షకులు అర్థమవుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.